సో ముందుగా చెప్పేది ఏంటంటే అసలు బ్రాహ్మణ పరిషత్తును కొద్దిగా పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా సార్. మీ ద్వారా అనేక ఇబ్బందులు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ సభ నుంచే నేను రిప్రజెంట్ చేశాను. పిల్లలు ఓవర్సీస్ వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో కావచ్చు, అమెరికా పోయి అక్కడ ఎంతో తిప్పలు పడి సరే అక్కడ ఉన్న వాళ్ళ సహకారంతో ఇప్పటికీ వాళ్ళు 3 ఏళ్ల నుంచి మనం మాట్లాడుతున్నా కూడా మన ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. స్పెషల్లీ ఇక్కడి నుంచి బ్రాహ్మణ పరిషత్తు నుంచి ఎటువంటి సాయం అందించకుండా అక్కడున్న మన భారతీయ సిటిజన్స్ అందరు కూడా ఎన్ఆర్ఐలు అనుకోండి, వాళ్ళందరూ కూడాను, లేకుంటే అక్కడ సిటిజన్స్ భారతీయ మూలాలు ఉన్న వాళ్ళ సహకారంతో పిల్లలందరూ చాలా వరకు గట్టెక్కినారు. వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చి వాళ్ళు దిగ్విజయంగా, అంటే తెలివి ఎక్కడుంటే అక్కడ వాళ్ళు బతకగలరు అనేది నిరూపించడానికి మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం అని ప్రతిసారి మనం అనుకుంటాం. గతహాస, నిన్నటి రోజు ఎవరు తీసుకురాలేరు, రేపొద్దున ఎవరు చూడలేదు సరే. ఇవాళ మనం బతుకుదామని ఎప్పుడు ఇది మా పెద్దవాళ్ళు చెప్పే మాట. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు ఇక్కడ ఎవరన్నా మేధావులు ఉన్నారా, తెలంగాణలో ఎవరన్నా చదువుకున్నారా, ఏదైనా పూజలు వచ్చా వీళ్ళకి ఎటువంటి సంస్కారం ఉంది, ఇలాంటివన్నీ మా చిన్నప్పుడు చాలా విన్నాం సార్. అవి వింటూనే పెరిగినాం. నిజంగానే తెలంగాణలో చదువు రాదు, వీళ్ళకి మేధావులు లేరు, కవులు లేరు, కళాకారులు అనే ఒక భ్రమలో కూడా మేము ఉండి మెల్లమెల్లగా అట్లా ఎదుగుతూ వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పర్యవేక్షణలో ఈ బ్రాహ్మణ పరిషత్తు నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి బ్రాహ్మణ జాతి మాకు సంబంధించిన సంస్కారాలన్నీ చేసుకోవడానికి అనేక వెసులుబాట్లు ఇక్కడ కల్పించినారు. చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు కూడా చూసుంటారు ఈ భవనాన్ని. చక్కని ల్యాండ్స్కేప్స్తోని, గార్డెన్తో, లోపలన్నీ కళ్యాణ మంటపం, అపరకర్మలు చేసుకోవడానికి 2 విధాలుగా పనికొచ్చేట్టుగా చాలా దివ్యంగా తీర్చిదిద్దినారు. కానీ మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే, ఇప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి దీనికి కమిటీ మెంబర్లను వేయలేదు. దయచేసి మెంబర్లను అంతా వేసి దాన్ని సజావుగా జరిపే ఏర్పాట్లు, ఎప్పటిలాగా సజావుగా జరిపే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను సార్.